హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక షార్ట్ టర్మ్ అంటే 40 to 60 డేస్లో కొన్ని స్టాక్స్ చెప్తాను, అదేలాగా 90 to 120 డేస్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. కనీసం ఈ 40 to 60 డేస్ అయినా నేను ఎన్నోసార్లు చెప్పున్నాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే అది మైండ్లో మర్చిపోతారు. ఒక స్టాక్ మనం కొన్న తర్వాత ఇమ్మీడియట్గా స్టాక్ అనేది ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి, హైలీ వాలటిలిటీ. మనం చేసే బిజినెస్ ఇట్ ఈస్ వచ్చి కళ్ళ ముందే కనబడుతుంది, ప్రాఫిట్స్ అండ్ లాసెస్. దానికని ఇక్కడ ఎమోషన్స్ మనకి వచ్చి మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. చిన్న విషయానికి కూడా జస్ట్ ఒక స్టాక్, ఎందుకంటే ఇట్స్ ఎ మైండ్, టోటల్గా మైండ్కి మనసుకు సంబంధించింది. ఏంట్రా ఇది తెలియకుండా కొనేసామా, రాంగ్ ఎంట్రీయా, ఇలాంటివన్నీ మనకు మైండ్లో క్వశ్చన్స్ వస్తుంది. అలాంటిది ఏం ఉండకూడదు. ఫస్ట్ మనము మన స్టాక్ని పర్ఫెక్ట్ ఎంట్రీలో ఉందా, ఆ ఎంట్రీలోనే ఉన్నామా అని మనం తెలుసుకోవాలి. అలాంటిదన్నీ మనం పర్ఫెక్ట్గా ఉంటే, ఒక ఎంట్రీ పర్ఫెక్ట్గా ఉంటే అస్సలు దేనికి మనం భయపడాల్సిన పని లేదండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంట్రీస్ తప్పు జరుగుతుంది. దానివల్లే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్నో స్టాక్స్ ఇస్తున్నాం. దాదాపు నేను ఎన్నో మీడియాస్లో, మన వీడియోస్లో, చాలా మీడియాస్లో, ప్లస్ మన జీ తెలుగు న్యూస్లో, మన ఛానల్లో దాదాపు కొన్ని వేల స్టాక్స్ ఇస్తున్నాను. ఆల్మోస్ట్ మన రేషియో, సక్సెస్ రేషియో వచ్చి 90% ఉంది. అంటే ఒక 10% మాత్రమే. దట్ ఈస్ ఎ కామన్. బట్ ఒకటి తెలుసుకోండి, 90% ఫెయిలియర్, 10% పాస్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అంటే రాంగ్ ఎంట్రీస్. కాబట్టి మనం వచ్చి అలా ఉండకూడదు. మనం ఎప్పుడు సుపీరియర్గానే ఉండాలి. అంటే మనం ఏదైనా ఒక స్టాక్ కొంటే, ఒక 10 కంపెనీలు కొన్నాం అనుకోండి, ఒక 2 ఫెయిలియర్స్ అయినా నో ప్రాబ్లం, ఇట్స్ కరెక్ట్. 8 సక్సెస్ అవుతుంది. మనకు రైట్ అయిన వేలో ఉన్నాము అని మనం అనుకోవాలి. అది కాబట్టి మనము ఎప్పుడు ఏంటి టార్గెట్ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఇవన్నీ పర్ఫెక్ట్గా మనం మైండ్లో పెట్టుకొని మనం ట్రావెల్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఇది వచ్చి మనకి ఒక 90 to 120 డేస్కి సీక్వెంట్ సైంటిఫిక్, మీ అందరికి తెలుసు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 118 రూపాయలు ఉంది. ఇది వచ్చి 90 to 120 డేస్లో 118 రూపాయలు ఉంది. బై చేసుకోండి. కరెంట్ మార్కెట్ ప్రైస్, నేను ఎప్పుడు బై అబో అంటే బై అబో చెప్తాను, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 118 రూపాయలు ఉంది. బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి, మొదటి టార్గెట్ 175 రూపాయలు 90 పైసలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 224 రూపాయలు 60 పైసలు రెండో టార్గెట్. మూడో టార్గెట్ వచ్చి 302 రూపాయలు 20 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 81 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా దాదాపు 3000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2016 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన అకాడమీలో ఫిబ్రవరి 24th and 25th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. 21st వర్క్షాప్ మన అకాడమీలో జరుపుకునేది. కాబట్టి జనరల్గా మీరు అనుకోవచ్చు, ఏమిట్రా ఎప్పుడు మనం ఒకరిని డిపెండ్ అవ్వడం, అలాంటిదన్నీ ఏమీ లేకుండా ఒక స్టాక్ని మీరే బాటంలో ఎక్కడ ఎగ్జాక్ట్గా కొనాలి. కొన్న తర్వాత ఒక షార్ట్ టర్మ్, ఒక 20 డేస్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలని చాలా స్పష్టంగా చెప్పిస్తున్నాను. ఎవరిని డిపెండ్ అవ్వరు లైఫ్లో. వన్స్ ఈ క్లాస్ నేర్చుకున్న తర్వాత మీరే లైఫ్ లాంగ్ ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని ఫైన్ చేస్తారు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా అక్కడికి రాలేరు. ఎందుకంటే దీనికి కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడ మీకు క్లాస్ అనేది అంత క్లారిటీగా అర్థమవుతుంది. అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లిమిటెడ్ సీట్సే, హైదరాబాద్ వచ్చి చాలా ఫాస్ట్ ఫిల్లింగ్, మీ అందరికీ తెలుసు. కాబట్టి
బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. ఆల్రెడీ ఇప్పుడు 25% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. బుకింగ్స్ చాలా స్పీడ్గా జరుగుతుంది కాబట్టి బుకింగ్ ఎందుకంటే చాలా ఎర్లీగా బుకింగ్స్ క్లోజ్ అయిపోతుంది, అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నాను. అది తర్వాత ఇప్పుడు చూడండి, మరొక స్టాక్ వచ్చి ఇది కూడా వచ్చి ఒక 42 ఈ స్టాక్ కూడా 90 to 120 డేస్కి నెట్వర్క్ 18 మీడియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 88 రూపాయలు ఉంది, బై చేసుకోండి. ఇది కూడా టార్గెట్ వచ్చి 116 రూపాయలు 70 పైసలు మొదటి టార్గెట్, 145 రూపాయలు 80 పైసలు రెండో టార్గెట్, 191 రూపాయలు 40 పైసలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 60 రూపాయలు స్టాప్ లాస్, 9,160 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2007 నుంచి మనకి ఇది ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి థైరో క్యార్. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్కి ఈ స్టాకు. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్. తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. థైరో క్యార్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు, నేను ఎప్పుడు బై అబో అంటే బై అబో, కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనండి. థైరో క్యార్ 609 రూపీస్ ఉంది, బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 694 రూపీస్ 60 పైసే ఫస్ట్ టార్గెట్, 784.20 సెకండ్ టార్గెట్, 926.90 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 521 రూపీస్ 521 రూపాయలు స్టాప్ లాస్. 2016 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది వచ్చి దాదాపు 3,200 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మరొక స్టాక్ వచ్చి సిమెక్. చూడండి, సిమెక్ SEAMEC లిమిటెడ్, సిమెక్. ఈ స్టాక్ కూడా మనకి ఒక 40 to 60 డేస్. చూడండి, థైరో కేర్ తర్వాత సిమెక్. ఈ స్టాక్ వచ్చి మనకి ఒక 40 to 60 డేసు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 922 రూపాయలు ఉంది. ఇప్పుడు మీరు దీన్ని కరెంట్ మార్కెట్ ప్రైస్ బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1048 రూపీస్ 40 పైసే ఫస్ట్ టార్గెట్, 1156 రూపీస్ సెకండ్ టార్గెట్, 1327 థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 840 రూపాయలు స్టాప్ లాస్. ఇది కూడా 2,300 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాకు. దాదాపు 22 సంవత్సరాల నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు టీవీలో కూడా మనం రెగ్యులర్గా ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.